2016లో 4 గురుకులాలు స్టార్ట్ చేశారు అధ్యక్ష. 2017లో బీసీలకు సంబంధించిన ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్కటి 119 గురుకులాలు అధ్యక్ష. 2017లో అధ్యక్ష మళ్ళీ డిమాండ్ బాగా ఉన్నది, ప్రతి గురుకులాలో బీసీలు చదువుతున్నారని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు 2017లో మళ్ళా 119 గురుకులాలు బీసీలు చెందిన అధ్యక్ష. ఇంకా డిమాండ్ ఎమ్మెల్యే పిల్లలు చదువుకుంటున్నారు, సంతోషపడుతున్నారు, తల్లిదండ్రులు సంతోషపడుతున్నారని చెప్పేసి మళ్ళీ డిమాండ్ అధ్యక్ష. మళ్ళీ 33 గురుకులాలు. మొత్తం తెలంగాణ రాష్ట్రం రాకముందు 19 గురుకులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తము 294 గురుకులాలు కేవలం బీసీలకే చెప్తుంది అధ్యక్ష. అది ఎప్పటివరకు 10th. మరి 10th తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఆపుతారా? నో. 10th తర్వాత ఆపకూడదని చెప్పింది అధ్యక్ష. ప్రతి స్కూల్ను ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ చేసిండ్రు, ప్రతి స్కూల్ని ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేసిండ్రు. చదువుకున్న బిడ్డ కాలేజీకి పోవాలి, కాలేజీ తర్వాత మళ్ళీ ఆగకూడదని చెప్పి కాలేజీ తర్వాత డిగ్రీ కాలేజ్ 33 డిగ్రీ కాలేజ్ తెలంగాణ రాష్ట్రం బీసీలకు చెప్పింది అధ్యక్ష. ఇది కేవలం బీసీలకు సంబంధించిన అధ్యక్ష. అధ్యక్ష ఎస్సీలకు అధ్యక్ష ఎంత ఉన్నారు? ఎస్సీలకు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణలో ఎస్సీలకు చెందిన కేవలం 135 గురుకులాలు ఉండే అధ్యక్ష. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అడిషనల్గా 130 పెట్టారు. అలాగే ఎస్టీకి చెందినది 2014 ముందు 92 గురుకులాలే ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 188 గురుకులు అడిషనల్గా పెట్టారు. మైనార్టీలకు 12 గురుకులాలు ఉండే తెలంగాణలో. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 205 చేయడం వలన ఈరోజు అధ్యక్ష 2014 ముందు ఈ రాష్ట్రంలో గురుకులాలు 261 ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 1029 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా అధ్యక్ష? ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? 7580 మంది విద్యార్థులు చదివేవారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే బీసీ బిడ్డలు 2,11,000 మంది విద్యార్థులు ఈరోజు గురుకుల చదువుకున్నారు అధ్యక్ష. అదే నేనేమంటున్నా ఈ యొక్క గురుకులాల సంఖ్య పెంచిరు. ఈరోజు తల్లిదండ్రులంగా ఒకటే ఉండే, నేను చదివించకున్నా నా కొడుకు చదువుకుందని చెప్పి సంతోషపడ్డాడు అధ్యక్ష. ఈ యొక్క 1029 గురుకులాలను మీరు నిజంగానే సంవత్సరానికి 119 గురుకులాలు పెంచుకుని పోయినాక అధ్యక్ష, మరి ఈరోజు సంవత్సరం కాలమైంది, మీరు ఈ రాష్ట్రంలో ఒక గురుకులను పెంచిన అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఒక గురుకులను పెంచే ఆలోచన ఉన్నదా? అది నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ప్రప్రదంగా అధ్యక్ష అది కూడా మాట్లాడతా, ఇంగిటంగా మాట్లాడతా. ప్రప్రదంగా అధ్యక్ష భారతదేశంలో ఎక్కడ లేని అధ్యక్ష, భారతదేశంలో ఎక్కడ లేని అధ్యక్ష బీఎస్సీ అగ్రికల్చర్ తప్పన అధ్యక్ష. కానీ ఎక్కడ చదువుకోవాలన్నా ఒక్కొక్క కోర్సుకు సుమారు 25 లక్షల రూపాయలు పెట్టే పరిస్థితి అధ్యక్ష. 20 లక్షల రూపాయలు మహారాష్ట్ర చదువుకుని ఓపికలేక చాలామంది అగ్రికల్చర్ బీఎస్సీ చదివే పరిస్థితి లేకుండా అధ్యక్ష. కానీ ప్రప్రదంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో బీసీలకు గురుకుల డిగ్రీ కాలేజ్ దట్టు అగ్రికల్చర్ బీఎస్సీకి వచ్చింది కేవలం భారతదేశంలో 2 కాలేజ్ అధ్యక్ష. 2 కాలేజ్, ఒకటి వనపడుతుంది అధ్యక్ష, ఒకటి కరీంనగర్ జిల్లాలో ఇది మొగ్దుంపూర్లో బీసీకి సంబంధించిన అగ్రికల్చర్ మహిళా డిగ్రీ కాలేజ్ గురుకులం అధ్యక్ష. కాలేజ్ భారతదేశంలో 25 లక్షలు పెట్టే సోమతైన వాళ్ళగా ఉచితంగా 20,000 రూపాయల లోపల ఈరోజు బీఎస్సీ అగ్రికల్చర్ కంపెనీ పరిస్థితికి వచ్చింది. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ఆ రోజు బీసీ గురుకులాలకు సంబంధించిన డిగ్రీ కాలేజీలు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నిధులు కేటాయించి 1,20,00,000 కంపెనీలు పెట్టుకొని 40 ఎకరాలు చదనం చేస్తే దాని తర్వాత 1 రూపాయి మీరు రిలీజ్ చేయలేదు. దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. 2 గురుకులాలను డిగ్రీ కాలేజీలను కంప్లీట్ చేసి తనకు శ్రద్ధ వహించండి. రెండో అధ్యక్ష, కాంట్రాక్టు టీచర్ స్థానంలో పర్మనెంట్గా మా సోదరిమణిగా చెప్పారు, పర్మనెంట్ చేసే శుభం. పర్మనెంట్ ఉద్యోగాలను కేసీఆర్ గారు ఆ రోజు సుమారు 1,500 మంది టీచర్లుగా పర్మనెంట్ చేయడం అధ్యక్ష మీరు నియమించారు. మీరు కూడా ఈసారి బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఈరోజు వేకెన్సీ కూడా నింపలేక పరిస్థితి అధ్యక్ష. దాన్ని వెంటనే మంచి ఫ్యాకల్టీ ఇస్తే మంచి చదువుతారు కాబట్టి ఉపాధ్యాయులు మొత్తం రిక్రూట్ చేయమని పర్మనెంట్ టీచర్ని చేయమని చెప్పేసి నేను సూచించాను అధ్యక్ష. అధ్యక్ష కేసీఆర్ గారు పేద పిల్లల కోసం 60 స్పోర్ట్స్ అకాడమీ ఉన్నది, క్రీడా అకాడమీ. ఇవన్నీ కూడా నేనేదో చెప్తలేను, ఇట్స్ ఆన్ రికార్డ్. మీ గవర్నమెంట్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అడిగినా, ఏ
గురుకులం యొక్క డైరెక్టర్ అడిగినా మొత్తం చెప్తారు అధ్యక్ష. ఏర్పాటు చేసే వాటిని ఈరోజు మూసేసే ప్రయత్నం చేసింది అధ్యక్ష. దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ గొడవ చేస్తే గౌలుదుడి గొడవ చేస్తే ఇప్పుడు ఆగిపోయింది అధ్యక్ష. దయచేసి నేనేమంటున్నా ఆ స్పోర్ట్స్ అకాడమీలను ముయ్యకుండా కంటిన్యూ చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వ రిక్వెస్ట్ అధ్యక్షను. అధ్యక్ష, సమ్మర్ కోచింగ్ క్యాంపులు పెట్టినాం మన పిల్లల కోసం. ఎవరి అధ్యక్ష? ఒక బడుగు వర్గాల ప్రవీణ్ కుమార్ సార్ లాంటి కానీ మల్లేపట్టి లాంటి వాళ్ళు ఉండగా వాళ్ళు ఇష్టంగా కష్టంగా పనిచేయాలి, మన బిడ్డల భవిష్యత్తు చెప్పి కసిగా పనిచేసారు పాప వాళ్ళందరూ. అందుకే మంచి రిజల్ట్ రావడం అధ్యక్ష. ఈరోజు సమ్మర్ క్యాంపులు పెట్టడం వల్ల ఈరోజు దేశంలో ఉన్న గొప్ప యూనివర్సిటీలో మన వాళ్ళు పోయి అడ్మిషన్ తీసుకున్న అధ్యక్ష. కానీ ఇప్పుడు సమ్మర్ క్యాంపులు లేవు అధ్యక్ష. దాంతో ఢిల్లీ లాంటి యూనివర్సిటీలో మనకు అడ్మిషన్ లేకుండా పోయిన అధ్యక్ష. ఒకప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో మన వాళ్ళు సుమారు 300 మంది అడ్మిషన్ తీసుకోవాలి, కానీ ఇప్పటివరకు కూడా ఒక 10 మంది అడ్మిషన్ తీసుకో పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, మా యొక్క గౌరవ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష, భారతదేశంలో ప్రప్రథంగా బీబీ నగర్లో అధ్యక్ష, బీబీ నగర్లో ఈ డిఫెన్స్ అకాడమీకి చెందాలి, డిఫెన్స్ అకాడమీలోకి పోవాలి, మనం బిడ్డలందరూ ఆర్మీలో సెలెక్ట్ కావాలి, పైలట్ కావాలి, డిఫెన్స్లో అడ్మిట్ కావాలని చెప్పి ఫస్ట్ టైం బీబీ నగర్లో మనం ఒక డిఫెన్స్ కాలేజ్ పెట్టి అధ్యక్ష, సోషల్ వెల్ఫేర్ సంబంధించి. అందులో అది చూసి భారతదేశంలో గొప్ప కాలేజ్ అని చెప్పేసి ఆర్మీ వాళ్ళు మనకు పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకర్లకు ఇచ్చింది అధ్యక్ష. అక్కడ యుద్ధ ట్యాంకర్లు అధ్యక్ష. మొన్న 1 మంతే ఆ కాలేజీని మూసేసింది అధ్యక్ష. ఇది నిజం అధ్యక్ష. ఇది 7,000 మంది విద్యార్థులు డిఫెన్స్ సెలెక్ట్ అయిన అధ్యక్ష. అందులో ఉన్న యుద్ధ ట్యాంకర్లో ఈరోజు చెత్తలున్న పరిస్థితి దాన్ని మూసేసిన అధ్యక్ష. అందులో సోషల్ వెల్ఫేర్ బిడ్డలు ఈరోజు డిఫెన్స్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు సుమారు 700 మంది బిడ్డలు సెలెక్ట్ అయిన అధ్యక్ష. మూసేస్తే మా బిడ్డల భవిష్యత్తు ఏంది అని కూడా మీకు చెప్తా అధ్యక్ష. ఇగో ఈ పిల్లలందరూ ఇది తమరికి మీ ద్వారా మాకు పంపిస్తా గవర్నమెంట్కు. ఇమ్మీడియట్గా బీబీ నగర్లో డిఫెన్స్ అకాడమీని ఓపెన్ చేసి రన్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అధ్యక్ష. అదే ఆ భారత సైన్యం ఇచ్చిన యుద్ధ ట్యాంకర్లకు తొందరగా నెలకొల్పని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. తర్వాత ఇప్పుడు యంగ్ ఇండియా అని మీరు తీసుకొస్తున్నాను, సంతోషం. నేను ఒకటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. 600 విద్యార్థికే ఇంత కలుషితం వాతావరణం అన్నారు, కలుషితం ఆహారం అన్నారు. మరి యంగ్ ఇండియా దాంట్లో 2,500 మందిని మేనేజ్ చేయగలుగుతారా ఒకటే స్టాఫ్ తోటి? మరి స్టాఫ్ను పెంచుతారా? మరి యంగ్ ఇండియా సొసైటీ తీసుకొస్తే ఈ గురుకులాలు ఉంటాయా? గురుకులాలను తీసేస్తారా? ప్రభుత్వ క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. గురుకులాలు అన్నీ తీసేసి యంగ్ ఇండియా సొసైటీని తీసేస్తే పెడతారా? అది కూడా ప్రభుత్వం ఆన్సర్ చేయాలని చెప్పి మేము దయచేసి యంగ్ ఇండియాని పెట్టుకొని మీ స్కిల్స్, కానీ గురుకులాలు మాత్రం ఎట్టిపోవడంగా ఆపద్దని చెప్పేసి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, జగిత్యాల్లో ఒక సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష డిగ్రీ కాలేజ్ బ్రహ్మాండంగా నడిచింది. ఎందుకో ఈ ఇయర్ అడ్మిషన్ తీసుకోలే అధ్యక్ష. జగిత్యాల జిల్లాలో ఉన్న సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో ఈ సంవత్సరం ఎందుకు అడ్మిషన్ కాల్ఫర్ చేయలేదు? ఒక బిడ్డ కూడా అందులో ఎందుకోసం అడ్మిషన్ ఇవ్వలేదు? అది ప్రభుత్వం చెప్పాలి. ఇమ్మీడియట్గా సోషల్ వెల్ఫేర్ జగిత్యాలలో కంటిన్యూ చేయాలని నేను కోరుతున్నాను. విప్పు గారు మీ తర్వాత ఆన్సర్ చేయండి అందరూ. అధ్యక్ష, జనరల్గా సెకండ్ సాటర్డే అధ్యక్ష పిల్లలందరినీ పిలిచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని పేరెంట్స్ కమిటీ పిలుస్తారు అధ్యక్ష. కొత్తగా ఇప్పుడు ఏం చేశారంటే పేరెంట్స్ రావద్దు, ఒక తల్లులే రావాలి, తండ్రులు రావద్దు. ఏం తండ్రులు పాపం చేసింది అధ్యక్ష? ఈసారి ప్రతి సమావేశానికి యాజ్ ఈజ్గా కంటిన్యూగా తల్లిదండ్రులంగా ఈరోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ పిల్లలతో తీసుకోండి, బాధలను చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, చెప్తే బాగుంటుంది అధ్యక్ష. ఇప్పుడు మేము అన్నీ మూసేసినాము, ఏది లేదనేది మీరు ఇచ్చిర్రు, అన్నీ ఓపెన్ చేసినామని చెప్తున్నారు. కానీ ఒక్కదానికి కూడా ఓన్ బిల్డింగ్స్ లేవు, రెంటెడ్ బిల్డింగ్స్ తోటి అవి మీరున్న కాడ కాకుండా ఇంకో కాడ నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నది ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో జగద్గిరిగుట్టలో, అది జగద్గిరిగుట్టలో నడుస్తుంది. అది ఆ సభ్యుడు వచ్చి ఒకసారి విజిట్ చేయమని చెప్పండి. కాబట్టి స్పోర్ట్స్ కానీ జగిత్యాల కానీ ఏది కాకపోతే మీరు ఎన్ని ఓపెన్ చేసినామని ఓకే ఓపెన్ చేసిర్రు,
కానీ వాటికి ఓన్ బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమి లేదు. రెంటెడ్ బిల్డింగ్స్లలో ఉన్నాయి, షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కడికి షిఫ్ట్ అయినా కూడా తెలుసుకోండి, అది తెలుసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగానే కంటిన్యూ చేసే దోషం. ఆ యుద్ధ ట్యాంకర్లు చిత్తలు ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి నాకు వచ్చి అక్కడనే పెట్టండి. ఎక్కడైతే మీరు షిఫ్ట్ చేస్తారో అక్కడ పెట్టండి, అదనే పెట్టండి. అధ్యక్ష, మా ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వమే అధ్యక్ష. మేము బడుగు బలహీన వర్గాలను ఇట్లా కాపాడుకోవాలి, వీళ్ళు మన దేశ ఆస్తిగా భావించుకున్నాం అధ్యక్ష. మేము ఎట్లా మేము బాధ్యతగా వివరించాం అధ్యక్ష. నడుకొడి ఐ మెన్షనింగ్ నేమ్స్ మేడం. కోదాడ దగ్గర ఒక కీర్తన అనే అమ్మాయి అధ్యక్ష. ఆ కీర్తన అనే అమ్మాయి సోషల్ వెల్ఫేర్ చదువుతుంది. ఆమెకు స్కూల్లో ఏదో షార్ట్ సర్క్యూట్ అయితే 2 చేతులు బర్న్ అయినాయి అధ్యక్ష, 2 చేతులు బర్న్ అయినాయి. మేము గవర్నమెంట్ స్కూల్కి పంపని చెప్పి ఆర్డర్ చేయలే. మేము ట్రీట్మెంట్ ఎక్కడ జర్మన్ తీసుకొచ్చి కృత్రిమమైన ఆర్టిఫిషియల్ 2 చేతులు పెడితే ఇప్పుడు అమ్మాయి అద్భుతంగా చదువుకునే పరిస్థితి వచ్చింది. 2 జర్మన్ తెప్పించే చేతులు. అధ్యక్ష, మీరు ఈరోజు ఏమేస్తున్నారు? ఫుడ్ పాయిజన్ వస్తే ఏం చేస్తున్నారు మీరు? ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోమంటుండ్రు. ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతాను హుకుం జారీ చేసిండ్రు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతుంది అధ్యక్ష? సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఎక్కడ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ నిమ్స్ కానివ్వండి, యశోద కానివ్వండి, ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పంచుకుంటే అక్కడ పిల్లలకు ఆరోగ్యం ట్రీట్మెంట్ ఇప్పిమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. నేను అధ్యక్ష, పిల్లలు క్రీడలు అధ్యక్ష, అంతర్జాతీయంగా మన బిడ్డలు పోతుంటే సంతోషపడదాం అధ్యక్ష. అంతర్జాతీయ క్రీడలలో అద్భుతంగా రాణించిన అధ్యక్ష. అగసారి నందిని ఒక బీసీ బిడ్డ అధ్యక్ష. ఆమె